ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఓ వెరైటీ గెటప్ లో రాబోతున్నారు ఒక గురు, ఇద్దరు శిష్యులు. ఎవరు అనుకుంటున్నారా? ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద టీమ్. నమస్కారం. ప్రతి నమస్కారం. ఇంతకీ మీరు ఏ దేశపు యువరాజు? మేము ఎక్స్ట్రా జబర్దస్త్. మీరే దేశపు యువరాజులు? జబర్దస్త్ యువరాజు. తమరి నామధేయం? రామ్ ప్రసాద్. తమరి నామధేయం? నామధేయం అంతే. అదేంటి? ఏం పెట్టాలి తెలియక నామధేయం అని పెట్టారు. మీ రాజ్యంలో మీ యొక్క గొప్పదనం గురించి చెప్పండి. మేము రోజుకి 20 గంటలు ఆక్కుంటా మందు తాగుతాం. మేము 24 గంటలు తాగుతానే ఉంటాం. అదేమలాగా? ఆపితే పక్కోడు తాగేస్తాడేమో అని. మా రాజ్యంలో పేద ప్రజలకు మేము దగ్గరుండి వివాహం చేస్తాం. మేమైతే దగ్గరుండి శోభనాలు కూడా చేస్తాం. అదే లోపల పంపించాలి కదా. మీరు ఇంతకీ ఇక్కడ దేనికి వచ్చారు? మా గురుదేవుల దగ్గర శిక్షణ పొందడానికి వచ్చాం. మీరు దేనికి వచ్చారు? మైకిల్ జాక్సన్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి. మైకిల్ జాక్సన్ వచ్చారు ఇక్కడికి? కాకపోతే మేము గురుదేవుల దగ్గరికి వచ్చాం శిక్షణ నేర్చుకోవడానికి. ఓహో, గురుదేవులు ఎక్కడ ఉన్నారు? గురుదేవా, I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be all I can be. గురుదేవులకు ప్రణామం. ప్రభుదేవకు ప్రణామం. సారీ సార్, గురుదేవకు ప్రణామం. దగ్గర మరి గురుదేవా, మీరు స్కిప్పింగ్ ఆడడానికి థాట్ తెచ్చుకోకుండా ఇలా ఎగిరేంటి? ఇంట్లో మర్చిపోయింది. నీకు ఎందుకు ఇప్పుడు? నీకు అవసరం? నీకు మీ ఇద్దరికి మంచిగా శిక్షణ ఇవ్వడానికి మరి ఈ రోజునే మరి మంచిగా రాజకీయాల్లో మీ అందరికి మంచిగా చేస్తున్నాను. మంచిగా నాకు ఓట్లు వేసి గెలిపించవచ్చు. ఎలక్షన్స్ కాదు, మీరు ట్రైనింగ్. ఉదయం కాదు, కామెడీ కోసం అంతే. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక రాజ్యానికి వెళ్తున్నాం, అది అడవిలోకి వెళ్తున్నాము. అడవిలో చాలా కారణం అది, మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సరే వెళ్దాం మరి అడవికి. ఈ అడుగు తెలిసి ఇది తెలుసు మీకు. ఆ రాయి చూసారు మీరు? చూసాం. రాముడికి కాలుకి రాయి తగిలితే ఆళ్ళు అయిపోయిందని చెప్పారు కదా, విన్నారు? అది తెలుసు కదా? తెలుసు. రండి, తెలుస్తా. ఇది ఓకే. అదేంటి మరి ఆ రాయికి దానికి ఏం సంబంధం లేదండి. ఏం చేస్తున్నా నువ్వు? నాకాలు కూడా తగిలి అమ్మాయి అయిపోతే సెట్ అయిపోయింది కదా. నువ్వు రాళ్ళు కూడా వదిలిపెట్టు. నువ్వు రాళ్ళు కూడా వదిలి. నువ్వు ఏం పుట్టినది? ఒడివేలు వేసి వేసుకొని హీరో అంటే మళ్ళీ నువ్వేమని మాస్టర్? ఒడివేలు లాగా ఉన్నాడు. ఒడివేలు నువ్వు ఒడివేలు పెట్టుకునేలా ఉన్నావు. సరే అడుగుకి వచ్చావు దగ్గర రాళ్ళకి. ఓకే మళ్ళీ లేదు. కరెక్ట్ గా దృష్టి కేంద్రీకరించండి. నేను చెప్పే టాస్క్ కరెక్ట్ చేయండి. సరే ఓకే అండి. ఆ పెట్ట కనిపిస్తుంది మీకు? అదిరిపోయింది సార్ పెట్ట. అదిరిపి మామూలు లేదు. నేను అన్నది ముసలి పెట్ట గురించి కాదు, పాల పెట్ట గురించి. ఇప్పుడు ఆ పాల పెట్టిన కొడితే అసలు అక్కడ ఉండకూడదు, అర్థమైందా? రెడీ. ఏం చేస్తున్నారు? పాల పెట్టి వెళ్ళిపోయినా కొత్త అలా కాదు, విల్లుతో కట్టండి. విల్లుతో కట్టండి. విల్లు ఉన్నాయి కదా మీకు? విల్లుతో కొట్టాలా? విల్లుతో కట్టండి. చెప్పాలి కదా గురుదేవా. మనం ఎక్కువ పెట్టు. పెట్టాను సార్. ఏం కనిపిస్తుంది నీకు? పాల పెట్ట. ఏం కనిపిస్తుంది? పాల పెట్ట. ఇంకోసారి చెప్పు. పాల పెట్ట. ఇంకోసారి చెప్పు. గాడ్జిలా ఉందండి. గాడ్జిలా అనుకుంటుంది. 10 సార్లు అడిగితే మారిపోతుందంటే పాల పెట్ట కనిపిస్తున్నాడు. అదే పచ్చి ఎత్త నువ్వు. సరే ఎక్కువ పెట్టి బాగా. ఓకే సార్. అంటే ఎలాగో ఇటు పెట్టాడు కదా సార్, ఎనర్జీ వేస్ట్. ఇందులో ఏదో ఒకటి తగిలిద్ది కదా. పైగా నాదేమో లూజ్ అయిపోయింది సార్ బాగా. లూజ్ అయిపోతే ఎట్లా మరి? లూజ్ అయిపోతే ఎక్కడ పడితే అక్కడ బాణాలు వేసేస్తే ఒక పని చేద్దాం. మంచిగా తపస్సు చేసిన తర్వాత కేంద్రీకృతం అవ్వాలి దృష్టి. మరి కేంద్రీకృతం అవనంత వరకు నేను ఏ శిక్షణ ఇప్పించను. రండి ఒకసారి కూర్చోండి. మరి మధ్య మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి. సౌందర్యాలు అప్సరస్సులు అందరూ వస్తారు. తపస్సు నుంచి బయట రాకూడదు. నేను చాలా నగ్నంగా ఉంటాను.
క్షుణ్ణంగా కాదురా, ఉండి ఉండి బాగా అలవాటు అయిపోయింది దరిద్రుడికి. నగరం కాదది, నిగ్రహం. నిగ్రహం. దైట్రా నిమ్దా కిల్కి కల్కి. సార్ ఏదో చెప్పరేస్తున్నారు అంటున్నారు. కావాలే కావాలి నోట్లో గొద్రస్థాలం కొబ్బరి బొండ తంగడ తండ్ర తండ్ర. నెక్స్ట్ మరి మీది టాస్క్ ఏంటంటే ఇదిగో నీళ్ళు కనిపిస్తాయా? ఫస్ట్ నీకేం కనిపిస్తుంది? నా మొహం కనిపిస్తుందండి. కరెక్ట్ చెప్పు. కరెక్ట్ నా మొహం కనిపిస్తుంది. సరే వెరీ గుడ్, మంచి దివ్య దృష్టి చూస్తున్నావు, చాలా బాగా చెప్పు. శబాష్. నువ్వు ఇట్రే. సార్ ఏం కనిపిస్తుంది నీకు? రామప్రసాద్ గారి మొహం కనబడుతుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఇందాక చెప్తే శబాష్ అన్నారు. చెప్పాడని చెప్పి సేమ్ ఆన్సర్ చెప్తావు నువ్వు. లేదు సారీ. ఇదంతా కాదు, అది ఆ తుప్పల్లో ఒక పుల్ ఉంది. ఆ పుల్లు ఎవరైతే ఓడించి దాంతో యుద్ధం చేసి వస్తారో వాళ్ళకి మీ రాజ్యంలో మంచి పేరు వచ్చేలా చేస్తారు. యువరాజా మొదటి అవకాశం నాకేవండి. అది ఇస్తారు అనుకున్నా నువ్వు. వెళ్ళండి. నేను ఓడిపోయాను గురుదేవా. మరి ఎందుకు ఒప్పుకుంటే మొదటి అవకాశం నాకే, ఏది చెప్తాను పొడి చెప్తానని చెప్పి వెళ్ళిపోయి మరి సుధీర్ వెళ్తుంది. సుధీర్ నీ శక్తి సామర్థ్యాలు, నీ నైపుణ్యం, నీ వీరరంగం అవన్నీ చూపించు. వెళ్ళు. రావట్లేదు ఏంటాడు? వస్తాడు వస్తాడు, యుద్ధం చేస్తున్నామో పులితే ఎవరు తెలుసు. పులి పారిపోయింది ఏంటి అక్కడ? ఎందుకు పారిపోయింది? పులి ఎందుకు పారిపోయింది? అది ఆడపులే. అవును ఆడపులే. రాయిని వదలలేదు, పెట్టును వదలలేదు, జూబ్లీ చెక్ పోస్టులు వదలలేదు, ఆఖరికి పుల్లు కూడా వదలలేదు. ఇంకెక్కడ జంతు సంరక్షణ ఉంది నాకు తెలియదు. పుల్లు సంహరించిపోతుందని నీలాంటి వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. ఇదంతా కాదు, లాస్ట్ లో మీకు ఏం కోరికలు కావాలో చెప్తే దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నువ్వు ఫస్ట్ నీకు ఏం కావాలో చెప్పు. నాకు 100 వజ్రాలు కావాలి. నాకు 200 వజ్రాలు కావాలి. నీకు? నాకు 500 వారాలు కావాలి. నాకు 1000 వారాలు కావాలి. నాకు 4 చేతులు కావాలి. నాకు 8 చేతులు కావాలి. నాకు కళ్ళు తీసేయండి. నాకు 2 కళ్ళు తీసేయండి. నాకు ఆ పులెట్ వెళ్ళిందో చెప్పండి సార్. ఏం కావాలి నీకు? అంటే సారీ చెప్దామని మామూలుగా. సారీ చెప్తావనా ఇంకోసారి చేద్దామనా? ఇట్లా అమ్మాయిలు వదిలే, అమ్మాయిల దగ్గర పులి ఏంటి నువ్వు? ఎలాగో ఏం సెట్ అవ్వట్లేదు సార్, అందుకే. ఈ సుధీర్ గారితో అసలు తప్పుకెళ్ళిపోతే రాజ్యాల్లో ఉన్న పుల్లు నాకు అర్థమైపోతుంది అంటే ఇప్పుడు అర్థమైంది నాకు. ఏం చేస్తే నేను అర్థం కావట్లేదు నాకు. ముందుకెళ్ళి ఆ పుల్లు నేను సంరక్షించాలి, ఇంకా లాభం లేదు. పులిగాడి సుధీర్ ఏంటి? కమెంట్ చేసుకో. సిట్టే ఏదో. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. థ్యాంక్ యూ మేడం. కానీ రంభా గారు చూసారనుకో ఈ సన్నీ డాన్స్ ఎంత అందంగా దాంట్లో చేస్తే, ఈయన వచ్చి అక్కడ కూడా బ్రేక్ డాన్స్ బాగుంది, సరదాగా వెళ్ళిపోయాయి. నాగబాబు సార్ బాగుంది సీను. థ్యాంక్ యూ సార్. మంచి పంచెస్ చాలా బాగా పెళ్ళి. ఆ పెట్టిన అక్కడ లేకుండా చేసేయమంటే తరవేయటం, బాణం ఇచ్చుకోవడం, బాణంతో కొట్టడం అన్ని బాగున్నాయి. గుడ్. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు.